ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధానిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాలతో మాట్లాడుకుంటున్నారని మంత్రి అన్నారు. 30,753 మంది రైతులు కలిసి 35,000 ఎకరాలు రాజధానికి భూములు ఇచ్చారని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే ఫ్లాట్స్ ఇచ్చామని, ఇంకా 674 మందికి మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ప్రతిపక్షం అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని, కావాలని రాజధాని అమరావతిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఫ్లాట్స్ ఇవ్వలేదని ప్రచారం చేసే వాళ్లు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేశాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేశాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇక ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతత్వాలు చూపిస్తున్నారు. ప్లాట్ల సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేశాము, 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్దనే